ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర విజువల్స్ ని మనం ఒకసారి చూడొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. సంబంధించిన అధికారులు అలాగే రెస్క్యూలో పాల్గొన్నటువంటి పర్సన్స్ కూడా సీఎం రేవంత్ కి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. సహాయక కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల ఎస్ఎల్బీసీలో నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అందులో ఉన్నటువంటి వారిని కాపాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి సహాయక కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అన్నది కూడా సంబంధించిన అధికారులను అడుగుతూ ఉన్నారు. వారు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు సీఎం. 9 రోజులుగా టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జీపీఆర్ ద్వారా కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే రెస్క్యూ టీం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులను స్వయంగా అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అధికారులు అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ తో మాట్లాడి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. 9 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కు అనేక ఆటంకాలు, నీరు కావచ్చు, ఆ బురద కావచ్చు, ఇలాంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా కూడా ఎలాంటి అలుపు అనేది లేకుండా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. జీపీఆర్ ద్వారా కార్మికులు ఉన్నట్టుగా ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ మిషన్ లేకుండా తవ్వకాలు చేయాలన్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. 9 రోజులుగా శ్రమిస్తున్నా కూడా ఎలాంటి ఫలితం రాకపోవడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ను కూడా సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. దేనికి ఇంత లేట్ అయింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి అనే దానిపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఆయన పరిశీలిస్తున్నారు. లోపలికి వెళ్లి పర్యటిస్తున్నారు. 9 రోజులుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు ఏది ఆటంకం కలుగుతోంది? 9 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇలాంటి అనేక బలగాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఫలితం మాత్రం రావట్లేదు. లోపల ఇరుక్కున్నటువంటి కార్మికులు బ్రతికి ఉన్నారా లేదా అనేది మాత్రం అంతు చిక్కట్లేదు. నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ నేపథ్యంలో స్వయంగా సీఎంఏ రంగంలోకి దిగారు. అక్కడ పరిశీలించారు, పర్యటించారు. లోపల ప్రస్తుతం ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఎందుకింత ఆలస్యం జరుగుతోంది, తర్వాత ఏం చేయాలి అనే దానికి సంబంధించి రెస్క్యూ టీమ్స్ తో మాట్లాడుతున్నారు. అలాగే సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే మనం చూసాం 9 రోజులుగా నిరంతరాయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. చిక్కుకున్నటువంటి కార్మికులను సేఫ్గా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అటు రెస్క్యూ టీమ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో అనేక ఆటంకాలు కలిగాయి. నీరు కావచ్చు, బురద కావచ్చు, ప్రతికూల వాతావరణం కావచ్చు, ఇలా రకరకాల ఆటంకాలు ఎదురైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆ బలగాలు సమన్వయం చేసుకుంటూ లోపల ఉన్నటువంటి కార్మికులను సేఫ్గా బయటకు తీసుకొచ్చే విధంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్నా సరే ఇప్పటికీ కొన్ని అనుమానిత ప్రాంతాలను గుర్తించారే తప్ప ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆ సంబంధించిన అధికారులతో కావచ్చు, అలాగే రెస్క్యూ టీమ్స్తో కావచ్చు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఎలాంటి సహాయక కార్యక్రమాలకు తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు ఉపక్రమించాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనే దానిపై కూడా సంబంధించిన అధికారులతో
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అటు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం లోపల నుంచి బయటికి వస్తున్నటువంటి ఆ విజువల్స్ ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. 9 రోజులుగా నిరంతరాయంగా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. లోపల ఉన్నటువంటి కార్మికులు బ్రతికి ఉన్నారా లేదా, వాళ్ళకి ఆహారం కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అంతు చిక్కట్లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కూడా రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ప్రతికూల వాతావరణం ఎదురైనప్పటికీ కూడా 9 రోజులుగా వాళ్ళ లోపల పరిస్థితి ఏంటి, వీళ్ళ ఆపరేషన్ అనేది నెక్స్ట్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి స్వయంగా సీఎంఏ వెళ్లారు. లోపల పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆరా తీసిన అనంతరం బయటకు వస్తున్న విజువల్స్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతరులు ఉన్నారు. టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను సీఎం స్వయంగా పరిశీలించారు. 9 రోజులుగా టన్నెల్లో సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతూనే ఉండగా జీపీఆర్ ద్వారా కార్మికులు ఉన్నట్టు భావిస్తున్నటువంటి ప్రాంతాలను ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ గుర్తించింది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులను ఇప్పుడు స్వయంగా అక్కడికి వెళ్లి పర్యటించి పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది సంబంధించిన అధికారులను అలాగే రెస్క్యూ టీమ్స్ ను అడిగి ఇప్పటి వరకు వివరాలు సేకరించారు.